अस्सलाम वालेकुम नाज़रीन, टीएन उर्दू न्यूज़ में आपका इस्तकबाल है। आइए नाज़रीन, डालते हैं इस अहम खबर पर एक नज़र। मैं एक खुदमुख्तार रहनुमा हूँ, मेरे पास पर्दा कोई नहीं, मेरे सामने सिर्फ आवाम है, समाजी तेलंगाना का हुसूल मेरा मंशा व मकसद है। महबूबनगर में की कविता की प्रेस कॉन्फ्रेंस। सदर तेलंगाना जागृति कल्वाकुंडला कविता ने कहा कि वो एक आज़ाद और खुद मुख्तार रहनुमा हैं। इनके पास पर्दा या पीछे कोई नहीं, इनके सामने सिर्फ आवाम है। वो महबूबनगर में प्रेस कॉन्फ्रेंस से खिताब कर रही थी कि कविता ने कहा कि आवाम इन पर इनके नज़रियात और मौक़िफ़ की असल सिर्फ जल्द ही इनकी जद्दोजहद से वाज़ेह हो जाएगी। इन्होंने कहा कि सियासत में नई राहें इख्तियार करने वालों पर इल्ज़ामात, शुकूक व शुबहात और तज़हीक मामूल की बात है। कांग्रेसी लीडर कहते हैं कि मैं बीजेपी की बी टीम हूँ और बीजेपी कायदीन कहते हैं कि मैं कांग्रेस की बी टीम हूँ और बीआरएस के कायदीन मुझ पर इनके लिहाज से तनकीद करते हैं, मगर मेरा रास्ता और मेरी राहें वाज़ेह हैं, जो कि अवाम का रास्ता या अवाम की राह है। इन्होंने सहाफ़ती कॉन्फ्रेंस में रियासती हुकूमत की अवाम दुश्मन पॉलिसियों को भी सख्त तनकीद का निशाना बनाया। हमारे न्यूज़ एडिटर मोहम्मद तकी हुसैन की जानिब से अक़लियती बहबूद के ज़िम्मन में किए गए सवाल पर कि कविता ने कहा कि वह अक़लियतों की जामी तरक्की और इनके समाजी इंसाफ के लिए जद्दोजहद की अहद की पाबंद हैं। आइए नाज़रीन, की कविता ने मज़ीद क्या कहा, डालते हैं इस पर नज़र। హాస్పిటల్లో ఒక యువ రైతు హాస్పిటల్కి వచ్చి సూసైడ్ చేసుకుని హాస్పిటల్కి వచ్చినటువంటి ఒక యువ రైతు వైద్యం అందక చనిపోయినటువంటి పరిస్థితి. అది మొత్తం ప్రముఖంగా పత్రికలలో మీరందరూ కూడా ప్రకటించారు. అంటే ఇవాళ డబ్బు లేనటువంటి వారికి మనం ఎంతో ఆశతో తెచ్చుకున్నటువంటి ఈ రాష్ట్రంలో, ఎంతో ఆకాంక్షలతో తెచ్చుకున్నటువంటి ఈ రాష్ట్రంలో కనీసం వైద్యం అందించలేనటువంటి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం. మరి అదే కొంత డబ్బు ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడో దగ్గరికి పోతే ప్రాణం నిలబడేటటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా విద్య మనందరం కూడా చూస్తున్నాం. ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం పే చేయకపోతే పేద విద్యార్థులు ఇలా ఇంటి పట్టున ఉంటున్నటువంటి పరిస్థితి. మీరు ఏ మండల కేంద్రంలో అడగండి, ఏ గ్రామంలో అడగండి, ప్రైవేటు కాలేజీలు స్కూళ్ళు అందరూ కూడా చేతులు ఎత్తేసిండ్రు. ఈ 30వ తారీఖుకి మేము మొత్తం బందే పెడతామని చెప్తున్నారు. అంటే లక్షలాది మంది విద్యార్థులు ఎవరైతే ప్రభుత్వం యొక్క సహాయం మీద ఆధారపడి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ విద్యకు దూరం అయ్యేటటువంటి పరిస్థితి. మరి అదే డబ్బున్నటువంటి పిల్లలైతే అమెరికా దాకా పంపించి వాళ్ళని చదివించుకునేటటువంటి పరిస్థితి. తెచ్చుకున్న తెలంగాణ ఎందుకోసం? అందరం బాగుండాలి, అందరికీ అవకాశాలు రావాలి, అందరికీ సమృద్ధి ఉండాలి, అందరికీ అభివృద్ధిలో వాటా రావాలి, అందరికీ అధికారంలో వాటా రావాలి అనేటటువంటి నినాదాలతోని మనం తెచ్చుకున్నాం. దానికోసం ప్రయత్నం చేద్దామని తెలంగాణ జాగృతి జనం బాట పేరుతోని ఇవాళ ప్రజల ముందుకు వచ్చినాం. ఈ పాలమూరు జిల్లాలో నిన్న మేము అప్పంపల్లి గ్రామానికి పోయినాం. 1948లో భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం అని చెప్పి ఆనాటి రాచరికపు పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి అమరవీరుల స్తూపాన్ని నేను నిన్న దర్శించుకున్నాను. ఆ ఉద్యమం కూడా సక్సెస్ అయింది. తెలంగాణలో భూమి కోసం, భుక్తి కోసం చేసిన ఉద్యమం సక్సెస్ అయింది. తద్వారా రాచరికం అయింది, మనం భారతదేశంలో విలీనం కూడా అయిపోయినాం. ఫ్రెంచ్ రెవల్యూషన్, స్వేచ్ఛ, స్వాతంత్రం, సౌభ్రాతృత్వం సక్సెస్ అయినటువంటివి. తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాలు, విజయ తీరాన్ని ముద్దాడినటువంటి ఉద్యమం. అదే కోవలో మరి ఇందాక నేను చెప్పినటువంటి అనేక అసమానతలు, వీటిని తొలగించుకోవడం కోసం ఖచ్చితంగా అవకాశం, అధికారం, ఆత్మగౌరవం అనేటటువంటి నినాదంతో సామాజిక తెలంగాణ సాధన కోసం తెలంగాణ జాగృతి ప్రయత్నం చేస్తుంది. మరి ఇన్ని రోజులు ఏం చేసిండ్రు మీరు 10-12 సంవత్సరాలు అనేటటువంటి ప్రశ్న ప్రతి ఒక్కరి మనసులో వస్తుంది. ఈ 10-12 సంవత్సరాల్లో కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక సేఫ్టీ నెట్ రావాలి, కనీసం 3 పూటల తినేటటువంటి పరిస్థితి ఉండాలి. అది పెన్షన్ పెట్టుకున్నా, సాగునీటి కార్యక్రమాలు చేసినా, ఇంటింటికి నల్లబెట్టించి నీళ్ళిచ్చే కార్యక్రమాలు చేసినా, కేసీఆర్ కిట్ ఇచ్చినా, ప్రసవాలు హాస్పిటల్లో జరగాలనే ప్రయత్నం చేసినా ఎంతో కొంత మంచి చేసుకోగలిగింది. కానీ చేయాల్సింది ఇంకా మిగిలే ఉంది. పరిపాలన మారి 2 సంవత్సరాలైంది. 100 పడకలు ఉన్న జడ్చర్ల హాస్పిటల్ 50 పడకలు అయిపోయింది.
నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్పీచ్ విన్నా జడ్చర్లలో ఎలక్షన్లలో. హాస్పిటల్లో జనరేటర్ పనిచేస్తలేదు, లక్ష్మారెడ్డి గారిని హాస్పిటల్లో కట్టేస్తే కానీ కరెంట్ రాదన్నారు. మరి ఇలా ముఖ్యమంత్రి గారిని ఎక్కడ కట్టేయాలి? 100 పడకల హాస్పిటల్ 50 పడకలు ఎట్లయితుంది? హాస్పిటల్ ఎట్లా జరుగుతుందండి? అంటే పెట్టుకున్నటువంటి హాస్పిటళ్లను నడపలేని పరిస్థితి. ఇవాళ గురుకులాల పరిస్థితి ఎట్లా ఉంది? నిన్న రామారెడ్డిగూడెంలో ఒక ఆడపిల్ల ఆత్మహత్య చేసుకుంటే ఇప్పటి వరకు కనీసం దానికి కారణం వెతకలేనటువంటి పరిస్థితి. పెట్టిన గురుకులాలు మెయింటైన్ చేయలేము, ఉన్న హాస్పిటల్ మెయింటైన్ చేయలేము, అసమానతలు పెరుగుతూనే ఉంటాయి. చచ్చేటోడు సస్తనే ఉంటాడు, చదివాపేసేటోడు చదివాపేస్తూనే ఉంటాడు. మరి ఇది కాదా కారణం? దీనికి పరిష్కారం వెతుక్కోవద్దా? మా జీవిత కాలంలో మేమే అనేక సార్లు అనుకునే వాళ్ళం, భారతదేశ స్వతంత్ర ఉద్యమం చూడలేకపోయినాం కానీ ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమంలో కొట్లాడాలి, మనం ఏదైతే అది అవుతుందని కొట్లాడినాం. కొన్ని సందర్భాల్లో మీ ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని చెప్తే కూడా లెక్క చేయకుండా అనేక మంది ఉద్యమకారులు, నేను ఒక్కదాన్ని కాదు, చేసినటువంటి అట్లా కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను తెరలు కానీయము, ఆగం కానీయము. ఖచ్చితంగా దీనికి సామాజిక తెలంగాణనే పరిష్కారం. సామాజిక తెలంగాణ అంటే ప్రతి ఒక్కరికి అధికారంలో వాటా దక్కాలి, ఖచ్చితంగా దక్కాలి. ఇవాళ ఎస్సీలలో రిజర్వేషన్, మనము ఎస్సీలలో వర్గీకరణ చేసుకున్నాం, అందరి పోరాటాల ద్వారా అది సాధ్యమైంది. మరి ఇలా లోకల్ బాడీ ఎన్నికలు ఇవాళనో రేపో వస్తాయి అంటున్నారు. దానికి వర్గీకరణ అప్లై చేసిండ్రా? దాన్ని అడుగుతున్నామా మనం ఎవరమన్నా? మరి సమాన అవకాశాలు అధికారంలో రావాలి భాగస్వామ్యం అంటే చేసినటువంటి వర్గీకరణ లోకల్ బాడీ రిజర్వేషన్లో వర్తిస్తుందా వర్తించదా? ఇది చెప్పకుండా ప్రభుత్వాలు ఎట్లా నడుస్తాయి? అది చూసుకుంటా మనం ఎట్లా కూర్చుంటాం? అది ప్రశ్నించడానికే జాగృతి జనం బాట పట్టినాం. అటువంటి అంశాలు సాధించుకోవడానికే సామాజిక తెలంగాణ రావాలంటున్నాం. आजाद होने के बाद 75 साल के बाद माइनॉरिटी वेलफेयर के लिए अगर कुछ काम हुआ है तो आपके वालिद साहब के दौर में हुआ है, लेकिन वो पूरा नहीं हुआ। इफ्तार से पहले आने से पहले वो भी कई वादे किए थे मैडम, मुस्लिम सब माइनॉरिटी सब प्लान के बारे में बोले थे और सच्चर कमेटी की सिफारिशों को मनोवन अमल करते मुझे बोले थे। सच्चर कमेटी और रंगराम मिश्रा कमीशन की सिफारिश रिकमेंडेशन क्या है मैडम? माइनॉरिटी एससी और सवाल पूछे सर, ये सवाल नहीं है, एससी और एसटी से भी मुसलमान पसमानदा यानी कि बैकवर्ड है, तो उनके बराबर उन कंसेशन मिलना, कॉन्स्टिट्यूशन कंसेशन मिलना मैडम। तो ना आपके साबित ना सपना ना आ गया, ना ही हमारे लिए कोई स्टार्टअप इंडिया जैसी कोई स्कीम माइनॉरिटी यूथ के लिए, एंटरप्रेन्योर्स के लिए पेश की गई। आपका स्टैंड क्या रहेगा? कल आपको अगर मौका मिला तो आप इस पर किस तरीके से काम करें? जी, जब ये वक्फ बोर्ड बिल पार्लियामेंट में पास हुआ ना, तब भी हम बहुत अगेंस्ट करे उसको। हम बोले मजहबी मामलों में गवर्नमेंट को दखलंदाजी नहीं देना चाहिए। तो सारे चीज़ों पे हमारा बहुत क्लियर स्टैंड है। स्पेशली हमारे जयशंकर साहब हमेशा एक बात हमें समझाते थे कि उस्मानिया यूनिवर्सिटी से अगर स्टेप्स लेके नीचे से सीढ़ी लेके नीचे से ऊपर तक चढ़ते थे तो आधे बार तो ऐसा सलाम करना पड़ता था, आधे बार नमस्कार करना पड़ता था, लेकिन आते आते हालत ऐसे हो गई कि 5 बार भी सलाम नहीं करना पड़ रहा। यानी सरकारी नौकरियों में माइनॉरिटीज का परसेंटेज गिर गया। और मैं खुद पॉलिटिशियन होने के नाते पॉलिटिक्स के बारे में भी मैं सोचती हूँ कि बहुत ही कम माइनॉरिटी रिप्रेजेंटेशन है हमारे स्टेट में। सिर्फ और सिर्फ हैदराबाद में चंद जगहों पे है, बट पूरे साबिका में कहीं देखने को माइनॉरिटी एम्पावरमेंट, पॉलिटिकल एम्पावरमेंट बहुत कम है। तो डेफिनेटली माइनॉरिटी पॉलिटिकल एम्पावरमेंट में भी जागृति काम करेंगे। माइनॉरिटी वेलफेयर के लिए, डेवलपमेंट के लिए हम पहले से कमिटेड रहेंगे। आगे चल के भी हर एक चीज़ जो अन्ना पूछे अभी सवाल में उसके ऊपर काम करेंगे।